రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు మనము మాల్టా జఫా అనే బత్తాయి సాగు గురించి తెలుసుకుందాం. అలాగే మాల్టా జఫా అనే రకం అనేది మనము ఎందుకు మొక్కను సరిగ్గా పెంచుకోలేకపోతున్నాం, ప్రస్తుతం రాయలసీమ ప్రాంతాల్లో చాలా కంప్లైంట్ వస్తున్నాయండి. మాల్టా జఫా అనే రకం మేము ఎందుకు పెంచుకోలేకపోతున్నాం, పెట్టిన 1 నుంచి 2 లేదా 3 సంవత్సరాల చెట్లను పీకేసుకోవాల్సి వస్తుంది ఎందుకు, అసలు మాల్టా జఫా అనే రకం ఎందుకు మార్కెట్లో డిమాండు, అసలు దాని గురించి పూర్తిగా తెలియజేస్తానండి. ఎవరైనా సరే మాల్టా జఫా అనే రకం సాగు చేసిన ప్రతి ఒక్క రైతు వీడియో చూడాలి. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. దాని గురించి పూర్తిగా తెలుపుతానండి. ఎవరు ఆందోళన చెందొద్దు. ఎందుకు మనం పెంచుకోలేకపోతున్నాం, ఎక్కడ మనం తప్పు పనులు చేస్తున్నాం అనేది కూడా తెలుసుకుందాం. అలాగే ఎలా దీన్ని మనం అధిగమించి అధిక దిగుబడి ఎలా సాధించుకోవాలనేది తెలుసుకుందాం. అలాగే మనం హై డెన్సిటీలో కానీ నార్మల్గా ఎకరాకు మనము 160 మొక్కలు పెడతామండి. నార్మల్గా హై డెన్సిటీలో అయితే 200 మొక్కలు పెడతాం. ఎకరాకు మనం 10 నుంచి 12 టన్నులు ఎలా తెచ్చుకోవాలని కూడా పూర్తిగా తెలియజేస్తాను. అలాగే మాల్టా జఫా బత్తాయి సాగు చేసే లేదా మాల్టా జఫా చీని సాగు చేసిన ప్రతి ఒక్క రైతు సోదరుడు వీడియో చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే నేను చెప్పినది ఏదైనా అర్థం కాకపోతే పైన నెంబర్ ఉంటుందండి, కంపల్సరీ మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకే, మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మాల్టా జఫా అనేది మనకు ఒక తీపి నారింజ రకం అండి. దీన్నే సిట్రస్ సెన్సిస్ అంటారు. ఇది ఒక తీపి నారింజ రకం అండి. లేదా దీన్నే మనం మాల్టా జఫా బత్తాయి అని కూడా అంటారు, లేదా మాల్టా జఫా నారింజ కూడా అంటారు అనమాట. ఓకే, ఇది దేనికి యూజ్ అవుతుందంటే ఇది ముఖ్యంగా మనకు తినేదానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎక్కువ రసం కలిగి ఉంటుంది. అలాగే తక్కువ విత్తనాలు కలిగి ఉంటాయి. అలాగే మందపాటి చర్మం ఉంటుందని కాయ. మీరు కాయ చూసినట్టయితే మనకు మామూలు చీనాకాయకి ఈ కాయకి తేడా ఏమంటే దీంట్లో మనకు గింజలు తక్కువగా ఉంటాయి, కాయ కూడా మనకు మందంగా ఉంటుంది. అలాగే కాయ స్వీట్ కూడా అలాగే ఉంటుంది, రసం కూడా ఎక్కువ కలిగి ఉంటుంది. అందుకేనండి దీనికి మంచి రేటు వస్తుందండి మాల్టా జఫా అనే రకానికి. ఓకే, దీంట్లో మనకు దీంట్లో 4 రకాలు ఉన్నాయండి మాల్టా జఫాలో. వాటిలో ఒకటి మాల్టా జఫా. ఇది వచ్చి మనకు రైతుల్లో కానీ మంచి ఆదరణ పొందిందనే రకం మాల్టా జఫా అనేది. ఇది ఎక్కువగా మనకు అధిక దిగుబడి ఇచ్చే రకం అండి మాల్టా జఫా. మాల్టా జఫాలో రకాలు వచ్చి మాల్టా జఫా ఉంది, రెడ్ బ్లడ్ మాల్టా ఉంది, ఆ తర్వాత హరిచల్ అనే రకం ఉంది, లేదా వలెన్సియా రకం అని 4 రకాలు ఉన్నాయండి ఈ మాల్టా జఫాలో. ఈ మాల్టా జఫా అనేది మనకు గుర్తింపు పొందిన రకము. అలాగే రెడ్ బ్లడ్ మాల్టా అంటే లోపల మనకు కండ చూసినట్లయితే ఎరుపు కలర్గా ఉంటుంది, కావున తీపిగా ఉంటుంది. ఇంకోటి ఒక రకమైన టేస్ట్ ఉంటుందండి మనకు రెడ్ బ్లడ్ మాల్టా అనే రకం. ఓకే, తర్వాత హరిచల్ అనేది కూడా మనకు ఎక్కువగా డిమాండ్ ఉండేదని వాణిజ్యపరంగా దీన్ని కూడా సాగు చేస్తారు. అలాగే వలెన్సియా అనే రకం వలెన్సియా మాల్టా జఫా రకం వచ్చేసి మనకు రసానికి బాగా జ్యూసుల పర్పస్ కోసం బాగా యూజ్ చేస్తారు. ఓకే సార్, మాల్టా జఫాను మనము ఎక్కడెక్కడ సాగు చేస్తారంటే మన ఇండియాలో మనం గమనించినట్లయితే ఇప్పుడైతే మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సాగు చేస్తున్నారు. అలాగే మన స్టేట్లు చూసుకుంటే హర్యానా, పంజాబు, హిమాచల్ ప్లస్ రాజస్థాన్లో మనకు ఎక్కువగా సాగు చేస్తారండి. మనకు కాపు వచ్చేసి మనకు ముఖ్యంగా 3 నుంచి 4 సంవత్సరాల్లో మనకు మొక్క కాపు అనేది స్టార్ట్ అవుతుంది. మనం మొక్క 3 నుంచి 4 సంవత్సరాల్లో మనకు కాపు అనేది స్టార్ట్ అవుతుందండి. మనకు మ్యాక్సిమం మనకు ఎకరాకు 160 మొక్కలు సరిపోతే, ఒకవేళ హై డెన్సిటీలో పెట్టుకోవాలనుకుంటే మన ఎకరాకు మనకు 200 మొక్కలు మనం పెట్టుకుంటాం. ఓకే, మనకి ఎకరాకు ఎంత వస్తుందంటే ఈల్డ్ మనకు 10 నుంచి 12 టన్నులు ఎలా తెప్పియాలని కూడా చెప్తాను. తర్వాత మనకు దీంట్లో ఏమేమంటే మనకు ఈ మాల్టా జఫా బత్తాయిలు మిగతా బత్తాయిలతో పోల్చుకుంటే మనకు యాంటీ ఆక్సిడెంట్లు అలాగే విటమిన్ సి అనేది బాగా ఉంటుంది. అందుకే అండి ఈ కాయకి బాగా డిమాండ్ ఉంటుందండి మనకు మార్కెట్లో. ఓకే సార్, మాల్టా జఫా గురించి చెప్పాను. ఓకే, అసలు మనం దీన్ని ఎందుకు పెంచుకోలేకపోతున్నాం? మనం రాయలసీమ ప్రాంతాల్లో నాకైతే చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారండి. ఎక్కువగా మనకి యువ రైతులు మనకు కాల్ చేస్తూ ఉన్నారు, ఎందుకు దీన్ని మనము అధిగమించలేకపోతున్నాం, అలాగే దీన్ని ఎందుకు మనం మొక్కను సరిగ్గా పెంచుకోలేకపోతున్నాం అంటే ముఖ్యంగా మనం గమనించినట్లయితే దీనికి మాల్టా జఫా అనేది మొక్క పెట్టినప్పటి నుంచి 1 నుంచి 3 సంవత్సరాలు అనేది ప్రధానమైనదండి. మనం 1 నుంచి 3 సంవత్సరాల్లో సరిగ్గా యాజమాన్యం చేయకపోతే మనకు 4వ సంవత్సరంలో కాపు పెట్టేటప్పుడు దాని ఎఫెక్ట్ అనేది చూపుతుంది. కావున దీనికి మొక్క పెట్టిన 6 నుంచి 8 నెలల్లో మనకు గమనించినట్లయితే కంప్లీట్గా 6 నుంచి 8 నెలల్లో మొక్క అనేది సైడ్ బ్రాంచెస్ పగులుతాయి. అప్పుడే ఏం చేయాలంటే ఇప్పుడు చెట్టిదా అనుకుంటే మొదల్లో పెరిగే నీటి కొమ్మలు తీసేస్తూ ఉండాలా. అలాగే డ్రిప్ ల్యాటర్ అనేది మొదలు తగులుకోకుండా కొమ్మల కింద పక్కల కారేటట్లుగా చూసుకోవాలా. డ్రిప్లో మనకు ఎప్పటికప్పుడు ట్రైకింగ్ ప్లస్ ఫ్లోజో ప్లస్
టెక్కీ గోల్డ్ ఇవనేది మనం డ్రిప్లో వదులుకుంటున్నా. అలాగే 8 నెలల్లో మనకు ఫర్టిలైజర్ అనేది స్టార్ట్ చేయాలా. ఏమేమి వేయాలంటే ఫర్టిలైజర్ చెప్తా చూడండి. 10-26, తర్వాత శ్రీధార, హలో చెక్కు, తర్వాత ఇండీ రూట్స్, సిట్రస్ స్పెషల్. ఈ ఈ 4 కాంప్లెక్స్తో మనం 8 నెలల్లో మనం మొక్క పెట్టినట్లయితే ఏమైతుందంటే భూమిలో కర్బన శాతం పెరగమని. దీంట్లోకి అలాగే మైక్రో సిగ్నల్ గ్రాన్యుల్స్ కలుపుకోనండి, అంటే ఎండో మైక్రోరైజా. ఇవి కలుపుకుంటే మనకు పీచు వ్యవస్థ పెరగడమే కాకుండా మొక్కలో రెసిస్టెన్స్ పవర్ అంటే వ్యాధి నిరోధక శక్తి పెంచడమే కాకుండా అలాగే మొక్క సైడ్ బ్రాంచెస్ పగులుతూ అలాగే భూమిలో కర్బన శాతం పెరుగుతూ అలాగే ఎప్పుడైతే మనకు భూమిలో కర్బన శాతం పెరుగుతుందో కంప్లీట్గా మనకు మొక్క అనేది గ్రోతింగ్ అనేది అలా ఉంటుంది. తర్వాత 1 సంవత్సరం దాటిపోయింది, అప్పుడు మనం 1 సంవత్సరం తర్వాత ప్రూనింగ్ అనేది మనం ఎక్కడైనా మనం మొక్క పెరిగిన చిక్కుకొమ్మ ఉన్నట్లయితే ఎప్పుడైనా సరే చెట్టును మనం గొడుగు షేప్లో మనం తీసుకురావాలండి. అంతేకాని ఇవేమైతాయంటే ఎక్కువగా మనకు పెరిగే గుణాన్ని కలిగి ఉంటుందండి మాల్టా జఫా అనేది. ఈ మాల్టా జఫా అనేది పెరిగే గుణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి మనం చెట్టు అనేది ఎప్పుడైనా సరే కొమ్మని మనం చెట్టును గొడుగు షేప్లో అంటే చెట్టు షేప్లో గొడుగు షేప్లో తీసుకొని రావాలా. ఇప్పుడు పర్లు ఎగ్జాంపుల్కి మనకు ఇలా మొక్క పెరిగింది అనుకుంటే మనం ఈ కొమ్మని కట్ చేస్తే మనకి ఇక్కడ సైడ్ బ్రాంచెస్ వస్తాయండి. ఇలా అన్వాంటెడ్ మొక్కలు అంటే అనవసరమైన కొమ్మలు తీసేస్తే ఏమవుతుంది, ఈ వచ్చిన కొమ్మలే మనకు షేప్ రావడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే కటింగ్లు కూడా మనము కొమ్మ కత్తిరింపు కూడా మనం అనువైన వాళ్ళతో చెప్పాలి. అంతేగాని ఎవరికంటే వాళ్ళు చెప్పేస్తే మనకు ప్రూనింగ్లో మనకు చాలా తప్పుదాలు చేస్తారండి. కావున ప్రతి ఒక్క సోదరుడు మాల్టా జఫ్ సాగు చేసిన రైతులు ప్రతి ఒక్కరు మనం కొమ్మ కటింగ్లో కూడా మనము కొమ్మ కత్తిరింపులో కూడా మరి జాగ్రత్త పట్టించాలి. అలాగే తర్వాత మనం ఈ మాల్టా జఫాలో మనకు 2 ఏళ్ళు లేదా 3 ఏళ్ళకి వచ్చి 2 నుంచి 3 ఏళ్ళలో మనం 15 నుంచి 20 రోజులకు ఒకసారి ఒక ఇన్సెక్టిసైడ్ మెగ్నీషియం లేదా జింకు ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ నల్లి ఉంటే నల్లి, ఒకవేళ గజ్జి తెగులు అటాక్ ఉంటే గజ్జి తెగుల్లో మనం బ్లైటాక్స్ లేదా ప్లాంటోమైసిన్ మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది మాల్టా జఫాలో. ఒకవేళ వేరుకుల్లో నెమటోడ్స్ ఏమన్నా ఉంటే కంపల్సరీ మనము ఫ్లోజోను ట్రైకింగ్ ఎరువుల్లో కలిపి వదులుకోవచ్చు. లేకుంటే 15 లేదా 20 రోజులకు ఒకసారి ట్రైకింగ్ ప్లస్ ఫ్లోజో తర్వాత టెక్కీ గోల్డ్, ఈ 3 కాంబినేషన్తో మనం బెల్లంలో బాగా ఊరబెట్టేసి మనం ఫెర్మెంట్ చేసి వదిలేసుకోవాలా. లేకుంటే మనకు సాయిల్ పేజ్ బ్యాలెన్స్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే హలో చెక్ అనే ప్రోడక్ట్ మనం వాడుకోవాలా. తద్వారా మనకు మొక్క బాగా నిర్దిష్ట స్థితిలో నిలదొక్కుని మనకు భూమి pH కూడా బాగా బ్యాలెన్స్ అయ్యేసి మొక్క మనకు వేరే వ్యవస్థ పెంచుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. తర్వాత 3వ సంవత్సరం నుండి పీచు వ్యవస్థ స్టార్ట్ అవుతుందండి. కావున అప్పుడు ఎరువుల యాజమాన్యంలో గమనించినట్లయితే కొన్ని 2 ఎరువులు పెంచుకోవాలండి. 10-26 లేదా 9-24-24 మెగ్నీషియం సల్ఫేటు, జింకు, తర్వాత ఇండీ రూట్స్, మైక్రో సిగ్నల్, ట్రైకింగ్ ప్లస్ ఫ్లోజో ప్లస్ వట్టి మీడియా. ఈ 3 ఏళ్ళకి వచ్చేసరికి చెట్టు అనేది మనకు 4వ సంవత్సరంలో మనం కాపు పెట్టాలి కాబట్టి కావున దయచేసి రైతు సోదరులు మొక్కలు అనేది మనం గొడుగు షేప్లో తెచ్చుకొని అలాగే మొక్క అనేది రెసిస్టెన్స్ పెంచుకొని భూమిలో కర్బన శాతం పెంచుకుంటూ 4వ సంవత్సరంలో మనం కాపు పెట్టడానికి ఆస్కారంగా ఉంటుంది. కాపు పెట్టేటప్పుడు మేము ఎటువంటి ఎరువులు పాటించాలనేది కూడా పూర్తిగా తెలియజేస్తాం. కూడా ప్రతి ఒక్క రైతు సోదరుడు మాల్టా జఫ్ అనేది సక్సెస్ రేషియో తక్కువగా ఉంది. మన అనంతపురం ప్రాంతాల్లో చాలామంది రైతులు నాకు కాల్ చేస్తున్నారండి. మాల్టా జఫ్ రకం అనేది మనం ఎందుకు పెంచుకోలేకపోతున్నాం అంటే ఇవేనండి కారణాలు. మీరు ఎందుకు పెంచుకోలేకపోతున్నారంటే సరైన యాజమాన్యం లేకపోవడం, కలుపు యాజమాన్యం, అలాగే ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, అలాగే మీరు వేసే ఫర్టిలైజర్ యాజమాన్యం, అలాగే మీరు స్ప్రే చేసే మందుల యాజమాన్యంలో మీరు చేసే తప్పిదాలే ఆ మొక్కకి ఎఫెక్ట్ చూపిస్తున్నది. మాల్టా జఫ్ అనేది మనకు అధిక దిగుబడినిచ్చే అనువైన పండు, రసం ఎక్కువ కలిగి ఉంటుంది, అంటే జ్యూస్ ఎక్కువ కలిగి ఉంటుంది. అలాగే గింజలు అనేది తక్కువగా కలిగి ఉంటాయి. కావున ప్రజాదరణలో అంటే మనుషుల్లో మనకు బాగా మంచి డిమాండ్ ఉన్న ఫ్రూట్ అండి మనకు మాల్టా జఫ్ అనేది. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు దీన్ని గుర్తించి ప్రతి ఒక్కరు మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నా నెంబర్ ఉంటుందండి 6336776924 6303769324 ఆ నెంబర్ కాల్ చేయండి. మాల్టా జఫ్ రైతులు సాగు చేస్తారు. అలాగే మెంబర్షిప్ తీసుకోండి, సిట్రస్ మెంబర్షిప్. చాలామంది రైతులు నాకు కాల్ చేస్తున్నారండి మెంబర్షిప్ తీసుకొని. చాలా యూజ్ అవుతుంది సార్, మేము మార్కెట్లో వాళ్ళు బయట వాళ్ళతో పోల్చుకుంటే మీరు చాలా సర్వీస్ చేస్తున్నారండి అంటున్నారు. చాలా థ్యాంక్స్ అండి వాళ్ళందరికీ. కానీ ప్రతి ఒక్కరు రైతు సోదరులందరూ మెంబర్షిప్ తీసుకోండి. మెంబర్షిప్ కూడా మనము సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున మనము క్రియేట్ చేసామండి. అంటే మనం నెలకు మీరు గమనించినట్లయితే 82 లేదా 83 రూపీస్ చొప్పున మనము సర్వీస్ చేస్తున్నామండి. ప్రతి ఒక్క రైతు సోదరుడికి చాలా యూజ్ అవుతుందండి మన మెంబర్షిప్ అనేది. ఓకే, మాల్టా జఫ్ అనేది ఇంతవరకు మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్లో అడగండి, లేకుంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. మీ తోటి రైతులు కూడా మాల్టా జఫ్ సాగు చేసే ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా తెలుసుకోండి. అలాగే మనం ఎందుకు పెంచుకోలేకపోతున్నామని కూడా మీరు పూర్తిగా తెలియజేశాను. అలాగే మనం ఎలా పెంచుకోవాలనేది కూడా మీరు ప్రశ్నించి మన గైడెన్స్ ఫాలో అయితే కంపల్సరీ మన మొక్కకు అధిక దిగుబడి సాధించడానికి మ్యాక్సిమం అండి మనకు ఒక చెట్టుకి మనకు మ్యాక్సిమం 43 నుంచి 54 కేజీలు 6వ సంవత్సరం నుండి వస్తాయండి. కావున అటువరకు ఎలా అంత దిగుబడి తెచ్చుకోవడానికి మీరు
నేను చెప్పిన ప్రోటోకాల్స్ పాటించి కంపల్సరీ మనం ఒక చెట్టుకు మనం గమనించినట్లయితే 43 నుంచి 54 కేజీలు తెప్పించే బాధ్యత మందండి. మనం ప్రతి ఒక్క రైతు మాల్టా జాఫా సాగు చేసిన ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మన తోట రైతులు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.